హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే నేను నైట్ అంటే ఏ టైం అనేది నేను గ్యాప్లో టైం చూపిస్తా చూడుర్రి. మంగళవారం రోజు అయితే మా రిషి అంటే మా హస్బెండ్కి అయితే ఫాస్టింగ్ ఉందని చెప్పేసి అయితే సాయంత్రం అయితే ఒక పొద్దు అయితే ఇడిచిండు. ఇక రాత్రి ఒకదాని కోసం అన్నం ఏమి వండుకోవాలని చెప్పి అయితే నేను కూడా సపరేట్గా అట్లనే వండుకుందామని చెప్పి అనుకునేసరికి కింద ఒక ఆంటీ ఉన్న ఒక అక్క అయితే కింది వాళ్ళైతే వచ్చిర్రు మీదికి కాసేపు బిట్టుతో ఆడుకుందామని చెప్పి. ఆట అంటే నార్మల్గా అట్లా చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, పోదాం అన్నట్టు అయితే వచ్చిర్రు. వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపు కూర్చొని ముచ్చట పెట్టిన తర్వాత 12:30 అయింది. అట్లనే వాళ్ళు పోయిన తర్వాత ఇక మేము పడుకుందామని చెప్పి అయితే లైట్స్ ఆఫ్ చేసి రూమ్ క్లీన్ చేసి అదంతా చేసే వరకు ఒక్కటైంది. మెల్లగా ఆ ఒక్కటికి నాకు ఆకలి అవుతుందని అడిగిండు. మరి అప్పుడే ఎత్తానప్పుడు తినొచ్చు కదా అంటే నాకు అప్పుడు ఆకలి కాదు, వాళ్ళు చేసి ఉన్నావు కదా ఏం అడగాలని చెప్పేసి ఒక పెద్ద భారీ డైలాగ్ అయితే వేసిండు. నేను ఆ డైలాగే కరిగిపోయి అయితే ఇక నేనైతే మళ్ళీ ఒకటికి అయితే స్టార్ట్ చేసిన. ఒకటికి ఉప్మా చేసి స్టార్ట్ అయితే నేను ఒక విధంగా చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తే ఇది ఒక విధంగా అయింది. ఈ ఒకటికి ఉప్మా స్టార్ట్ చేస్తే వీడియో తీయవా అని అంటే నాన్న తంటలు పడుతుండు. ఫ్లాష్ లైట్ అయితే ఆఫ్ చేస్తుండు, ఆన్ చేస్తుండు. ఇక అట్లనో ఇట్లనో వీడియో అయితే షూట్ చేసిన. ఈ వీడియో షూట్ చేసినాక తిను అని అంటే ఒక విధంగా అయితే ఇంకో విధంగా అయింది. కాబట్టి ముక్కను తీసుకుంటా అయితే ఇక ప్లేట్లు అయితేనైతే కసరుకుంటా అయితే ప్లేట్లకి వెళ్ళి అయితే తీసుకున్నాడు. అంటారు కదా కక్క తిన్నాక గారెలు చేదొచ్చినాయండి. మంచి సాత్రం ఉంటుంది మన తెలంగాణలో అయితే, మంచి మంచి సాత్రాలు ఎత్తారు. ఇక ఇప్పటి వాళ్ళకైతే సాత్రాలు రావు, ఏం రావు. ఇవి మాత్రం మా నాన్నమ్మ ఊక అంటుండే గిట్లుంది కూర అని మన తిన్నాక అడుగుతుంది. కక్క తిన్నాక గారెలు చేది భలే వచ్చేయమే నీకు అని అయితే అంటది. సో నాకైతే ఇలా గుర్తొచ్చింది. ఇవాళైతే నాకు గుర్తొచ్చి సాత్రం అయితే మీతోనైతే చెప్తున్నా నేను. సో ఇట్లా అయితే అయింది. ఇంకొన్ని వాటర్ పోతే అయితే మంచిగా అయ్యేది ఉప్మా. నాకు ఎందుకో ఫస్ట్ టైం చేసినా కాబట్టి ఇట్లా అయిపోయింది. ఎంతైనా మన తెలంగాణలో పచ్చళ్ళే వెరైటీగా ఉంటాయి. పచ్చడనం తొక్కులే అవి మంచిగా ఉంటాయి. కాకరకాయ తొక్కు అయితే మేము 15 రోజుల కింద తెచ్చినాం. కోడిగుడ్ని ఎంత మంచిగా కాపాడుకుంటున్నామో దీన్ని అయితే అంత మంచిగా కాపాడితే 1 దాకా అయితే వచ్చింది. సో అటు ఇటన్ అయితే 1:20 దాకా పోతుంది టైము. థ్యాంక్ యూ ఆల్.